ఏ పదవి వద్దు సినిమా చేస్తే చాలు. ఇది పిఠాపురం సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మూవీ అప్పీల్. ఆయన వ్యాఖ్యలకి సినీ టచ్ కౌంటర్ ఇచ్చారు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. ఏడాది కిందటి వరకు ఒకే గూటి పక్షులు ఫ్యాన్ బ్రాండ్ గా జిల్లాలో ఈ ఇద్దరిది హవాయి. కట్ చేస్తే కథ మారింది. పిఠాపురం జనసేన సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కౌంటర్ వెర్సి ప్రకాశం పాలిటిక్స్ ఇప్పుడు మరో లెవెల్. నేను ఆయన ఏమీ అడగలేదు, ఒకటే అడిగా, సార్ మీతో నాకు సినిమా తీయాలని సార్ అన్నాడు. నా కోరిక అదే సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయాలని చెప్తాను, నాకు జరిగినటువంటి అన్యాయాలు. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి కన్నా పెద్ద యాక్టర్ ఎవరు లేరు. ఆయన పెద్ద కమలాసనం, ముందు ఆయనతో సినిమా తీయాలి. అదే విధంగా జగన్మోహన్ గారు వైఎస్ రాజశేఖర్ గారు లేకపోతే ఆయన రాజకీయం లేదు, సీఎం కాలేదని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ గారి రెక్కల కష్టాలతో నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ప్రజల సపోర్ట్ తో, కార్యకర్తల సపోర్ట్ తో, రాజశేఖర్ ఆశీస్సులతో జగన్మోహన్ గారు 2019లో సీఎం అయ్యాడు. మీ తాతలు ముత్తాతలు వచ్చిన 2029 ఎలక్షన్ లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవటం కన్ఫామ్ అని తెలియజేస్తున్నాం. ఆగేదే లేదు, తగ్గేదే లేదు. ఆస్తులపై అక్రమాలపై విచారణ జరపాల్సిందే అన్న డిమాండ్ స్టేట్ వైడ్ రీసౌండ్ ఇచ్చింది. ఆ పాయింట్స్ పై లోకల్లీ రచ్చా చర్చా పీక్స్ కు వెళ్ళాయి. ఇద్దరి సంవాదం ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు నాకున్నటువంటి మా వియ్యంకుడికి నాకున్నటువంటి ఆస్తిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాజేశాడని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా, మొత్తం మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ, నా మీద కూడా సహా ఎంక్వైరీ చేయండి. ఎవరు అన్యాయం చేశారో, ఎవరు తప్పులు చేశారో, ఎవరు కోట్లు సంపాదించారో మొత్తం బయట పెట్టాలని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. నువ్వు ప్రకాశం జిల్లాలో కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, పాత ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఇన్ఛార్జీల నుంచి నువ్వు దోచినట్టు ఎవడో దోషం చేయాల. ప్రకాశం జిల్లా బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మాకు ప్రకాశం జిల్లాలో పీడా విడిగిపోయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వేరే పార్టీకి పోతే మా పార్టీ బాగుందని చెప్పి అందరు కార్యకర్తలు అనుకుంటున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అనే అవకాశవాది ఎవరూ లేరు. అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అయితే తెలియజేసుకుంటూ, ఇంతకీ పవన్ తో బాలినేని మూవీ తీస్తారా? త్వరలో ప్రకాశం జడ్పీ పీఠంపై జనసేన జైకేతం ఎగరేస్తారా? అంత సీన్ లేదంటున్నారు బూచేపల్లి. వైస్ వర్సా డైలాగ్ వారు ఎలా ఉన్నా పిఠాపురం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రకాశం జిల్లాలో ఎలా ఉండబోతున్నాయి అనే చర్చ జోరందుకుంది.